హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్. మనిషి ఎలా జీవించాలి అనుకుంటే అలా జీవించాలి. నీవేది ఆలోచిస్తే దానిని నువ్వు క్రియేట్ చేస్తావు. అయితే నీ ఆలోచించే ప్రాసెస్ కాస్త అబండెన్స్ థాట్స్ ప్రాసెస్గా ఉండాలి. నార్మల్గా మనం ఆలోచించే ఆలోచనలతో మనం ఎలాంటి అవకాశాలను క్రియేట్ చేయలేం. కానీ ఎప్పుడైతే మీరు అబండెంట్గా ఆలోచిస్తారో మీ యొక్క జీవితాన్ని 360 డిగ్రీస్ మీరు చేంజ్ చేసుకుంటారు. ఉదాహరణకి మీ జీవితంలో మీ చుట్టూ ఉన్న అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియకపోతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. 1976లో అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోను స్టార్ట్ చేసినప్పుడు జనావాసానికి చాలా దూరంలో రాళ్ళు రప్పల మధ్యలో ఉంది. ఇప్పుడు ఆయనకు కావాల్సింది మెయిన్ రోడ్ నుండి అన్నపూర్ణ స్టూడియోకి ఒక కనెక్ట్ చేస్తూ రోడ్డు కావాలి. ఈ రోడ్డు కావాలి అంటే నార్మల్ పీపుల్ అయితే వెళ్ళి గవర్నమెంట్కి అప్లికేషన్ ఇస్తాం, గవర్నమెంట్ రోడ్డు వేసే వరకు వెయిట్ చేస్తాం, లేదా సొంత ఖర్చులతో రోడ్డును మనం స్టార్ట్ చేస్తాం. కానీ అబండెంట్ థింకింగ్ ఉన్నటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ యొక్క అన్నపూర్ణ స్టూడియో ఓపెనింగ్కి అప్పటి భారత రాష్ట్రపతి అయినటువంటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారిని ఆహ్వానించారు. ఎందుకంటే ఒక దేశ ప్రథమ పౌరుడు, ఒక దేశ రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి వస్తున్నాడంటే ఆ రాష్ట్రానికి ఆ యొక్క ఆహ్వానం ఎంతో విలువైంది. అందుకని మెయిన్ రోడ్ని కనెక్ట్ చేస్తూ అన్నపూర్ణ స్టూడియో వరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు వేయడం జరిగింది. చూసారా, అబండెంట్ థింకింగ్ ఉంటే ఎలా మన చుట్టూ ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. సో మీ చుట్టూ ఉన్న అవకాశాలని మీరు ఎలా ఉపయోగించుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదా? అయితే మీరు మీ యొక్క థింకింగ్ ప్రాసెస్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. మీ థింకింగ్ ప్రాసెస్ని మీరు చేంజ్ చేసుకొని అబండెంట్ థింకింగ్ను మీరు ప్రాసెస్ చేయాలి. అబండెంట్గా మీరు ఆలోచించాలి అంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మీ మైండ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మీ మైండ్ మ్యాపింగ్ ద్వారా మీరు ఎలా సక్సెస్ అవ్వాలో అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ మీకు తెలియజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ని తెలిసిన వారందరికీ షేర్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.